వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ. నెరవాటి హాస్పిటల్ ట్రీట్మెంట్తో గర్భిణీ మహిళ మృతి. హాస్పిటల్ డాక్టర్. ఆత్మకూరు మండలంలో పేదలకు ఇచ్చిన భూములను అమ్మరాదు. పులిమద్ది గ్రామానికి చెందిన మహిళ మృతి చెందిన బాధాకరం. నెరవాటి హాస్పిటల్ ట్రీట్మెంట్తో గర్భిణీ మహిళ మృతిపై పూర్తి వివరణ. విద్యాశాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. నంద్యాలలో ఉపాధ్యాయుల నిరసన. మెడికల్ కాలేజీలపై స్పందిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై విరుచుకుపడిన ఎన్ఎండి ఫిరోజ్. సీనియర్ అడ్వకేట్ రామచంద్రరాయ్ గారు, అట్లానే మా క్లస్టర్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్ అందరూ ధన్యవాదాలు. అట్లనే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు చూశారు ఎట్లా నిన్న మన శిల్పా రవి గారు, మన మాజీ ఎమ్మెల్యే 14 months తర్వాత, అంటే నంద్యాలలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. నిన్న వచ్చి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ లాగా చేసి వెళ్ళారు. వాళ్ళు ఏమంటే 2 yearsలో మేము మెడికల్ కాలేజ్ కట్టినామని చెప్పినారు. అసలు మెడికల్ కాలేజ్ 2 yearsలో కట్టినామంటే ఎవరన్నా నవ్వుతారు. ఫండ్స్ తెచ్చిందే సెంట్రల్ నుంచి. ఆ ఫండ్స్ ఏం కట్టారు వాళ్ళు? ఏం కట్టారు? ఓన్లీ స్ట్రక్చర్ ఉంది. దాని తర్వాత దాంట్లో ఐరన్ స్ట్రక్చర్ ఉంది. క్లాసెస్ ఏదో చిన్న చిన్న క్లాసెస్ కట్టేసి మేము కట్టేశామని అన్నారు. నిన్న మళ్ళీ ఏమంటే 2 years కంప్లీట్ చేశానని కేక్లు కట్ చేశారు. అసలు నంద్యాల ప్రజలు అయితే నవ్వుతున్నారు. మేము ఏదో గొప్పలుగా చేశాము, ఏదో మేము మొత్తం మెడికల్ కాలేజ్ అంటేనే అసలు ఎంత పెద్ద వ్యవస్థ అండి. మెడికల్ కాలేజ్ అంటే దానికి ఒక ల్యాబ్ ఉంటుంది. దాని తర్వాత ఒక కంప్లీట్లీ మీరు ఒక్కసారి మన నంద్యాలలో చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మీరు శాంతిరామ్ కాలేజ్ చూడండి, ఎట్లా మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుంది, ప్రిమిసెస్ ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాని మొత్తం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి చూడండి. ఏదో ఒక స్ట్రక్చర్ కట్టేసి మెడికల్ కాలేజ్ మేము కట్టేసినామని సెల్ఫీ ఫోటో తీసుకొని వెళ్తారు. అసలు ఒక 20% కూడా. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ కరెక్ట్ మన 500 మీటర్ దూరమే మన మెడికల్ కాలేజ్కి. వాళ్ళ ల్యాండ్కి ఓన్లీ 500 మీటర్ దూరమే. వాళ్ళ ల్యాండ్ రేట్లు పెంచుకోవాలని దానికోసమే ఇది అంతా చేశారు. లేకపోతే అక్కడ అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు కొంచెం దూరంలోనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది. అసలు వేరే చోట ఎక్కడన్నా కట్టొచ్చు. అక్కడ ఏం డెవలప్ చేశారంటే ఒక రాజశేఖర్ రెడ్డి బొమ్మ కట్టినారు. దాని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అక్కడ. మీరు చెప్పండి, అసలు దాంట్లో ల్యాబ్ ఉందా? ఇప్పుడు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. థర్డ్ ఇయర్ పిల్లలు వెళ్ళడానికి ఫ్యాకల్టీ చక్కగా లేరు. అసలు ఏమంటే వాళ్ళకి హాస్టల్ లేదు. ఏదో ఒకటి రెంట్కి మాట్లాడుకొని ఇదే హాస్టల్ అని మాట్లాడారు. వాళ్ళకి మీరు పోయి అడగండి, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కూడా లేదు. మీరు నంద్యాలలో కూడా చూడండి, మనకు ఏమంటే పద్మావతి నగర్ రోడ్ 10% చేసి అది కూడా 3 years పట్టింది. 10% రోడ్ కంప్లీట్ చేయడం కోసం 3 years పట్టింది. అది కూడా కరెక్ట్ ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వచ్చిందో కరెక్ట్ 2 days ముందు ఇనాగ్రేట్ చేశారు. పెద్ద ఏదో ఇది చేసినట్టు. దాని తర్వాత మేము ఎక్కడ ఆగలేదు. ఆ రోడ్ ఎక్కడ స్టాప్ చేశారో అక్కడి నుంచి ఎండ్ వరకు మేము కరెక్ట్ 8 monthsలో కంప్లీట్ చేశాము. మనం ఎక్కడ ఆగలేదు. మనం నంద్యాలలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ మనం కాంప్రమైజ్ కావడం లేదు. ఏదన్నా కానీ మనం డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకొకటి నిన్న అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏమేమి చేసినామో చూడండి. మీరు ఆర్సీసీ మెడికల్ కాలేజ్లో అంటే దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కట్టినాం. దాని తర్వాత బాయ్స్ హాస్టల్ G+6 కట్టినాం.
ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీటెడ్, కాలమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. గర్ల్స్ హాస్టల్ కట్టినాం G+6. దాని తర్వాత సెంట్రల్ స్టూడెంట్ డైనింగ్ హాల్ టోటల్ వచ్చేసి 57.59 crores ఇప్పుడు వరకు స్పెండ్ చేశాం. 2024 నుంచి ఇప్పుడు 2025 వరకు, అంటే 14 monthsలో ఎక్కడ మనం వర్క్ ఎక్కడ ఆపడం లేదు, వర్క్ మాత్రం ఇదే అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఓన్లీ ఒక ఇది స్లాబ్ వేసి ఒక కన్స్ట్రక్షన్ చేసి ఏమంటే మేము మెడికల్ కాలేజ్ మేమే కట్టినాం. ఇంకొకటి హైలైట్ ఏమంటే దాంట్లో స్టూడెంట్స్కి ర్యాంక్ వస్తే ఏదో వీణా చదివించినట్టు, వీణా కూర్చొని ట్యూషన్ ఇచ్చినట్టు, వీణా హైదరాబాద్లో ఏదో క్లాసెస్ తీసుకున్నట్టు అది ఫోటోలు పెట్టి ఇదే మేము నా వల్లనే వీణా పాస్ అయినాడు, నా వల్లనే వీణాకి స్టేట్ ఫస్ట్ వచ్చి ఎవరన్నా నవ్వుతారు. ఆయన వచ్చింది, ఆయన చదివి ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చినాడు అంతే తప్ప నువ్వు క్లాసెస్ తీసుకోలేదే. నువ్వు క్లాసెస్ ఏమన్నా చెప్పి ఏదో నారాయణ కోచింగ్ సెంటర్ లాగా, లేకపోతే వేరే ఏది ఇంకో కోచింగ్ సెంటర్స్ లాగా, చైతన్య కోచింగ్ సెంటర్ లాగా ఫస్ట్ 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 అని అది బ్యానర్లు చూపించడం ఎవరన్నా నవ్వుతారు. దాని తర్వాత ఏదన్నా మాట్లాడు అంటే 14 months ఎక్కడ కనిపించరు. కరెక్ట్ ఏమన్నా ఈవెంట్ ఉంటే, ఏమన్నా చిన్న ఎవరన్నా పార్టీని వాళ్ళ పార్టీ నుంచి నువ్వు చేయని ఏమన్నా ప్రోగ్రామ్ వస్తే ఆ రోజు కనిపిస్తారు. అరే చిన్న స్పీడ్ బ్రేకర్ జనాలు చనిపోయినారు, ఎంతమంది చనిపోయినా నీ సేవా సమితి ముందే స్పీడ్ బ్రేకర్ కట్టలేకపోయినాం. అక్కడ ఎంతమంది చనిపోయారు. మేము వచ్చిన తర్వాత మా ముందు యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్ మేము అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ ఇచ్చాం. మీ కౌన్సిలరే మా దగ్గర వచ్చి చెప్పారు, అన్న ధన్యవాదాలు అన్న, 5 సంవత్సరాలు అయింది మాకు మేము చెప్తే నేషనల్ రోడ్ ఇంటర్నేషనల్ రోడ్ అని అంటారు. జనాలు చావు కన్నా అది ఇది కాదు కదా. ఇంకొకటి పద్మావతి నగర్ రోడ్డు మేము కంప్లీట్ చేసాం. దాని తర్వాత నంద్యాల డెవలప్మెంట్ కంపల్సరీ చేస్తున్నాం. నందమూరి నగర్ దగ్గర రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రోడ్ వర్క్ చేసే చూపిస్తాం మేమంతా. అది మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. కంపల్సరీ ఆ రోడ్ వర్క్ అయితే ఫినిష్ చేస్తాం. ఎందుకంటే మేము ఏమంటే ఎలక్షన్ అప్పుడు మేము హామీ ఇచ్చినాం. చాలామంది అంటారు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు, ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మేము తిరిగినాం, మేము ప్రజలకి అడిగినాం ఓట్లు, మేము సమాధానం ఇవ్వాలా. లేకపోతే ఆ రోజు మాకు మళ్ళీ అడుగుతారు, నువ్వు ఆ రోజు చెప్పి వెళ్ళావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. దానికోసం ఖచ్చితంగా నేను కూడా రెస్పాన్సిబుల్. నేను ఎందుకు రెస్పాన్సిబుల్ అంటే నేను పోయి ఓటు అడిగినా, నాకు కూడా నేను రెస్పాన్సిబుల్ తీసుకున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే రండి, మేము మాకు గెలిపియండి, ఖచ్చితంగా నేను ఉంటాను మీకోసం అని చెప్పినాను. ఖచ్చితంగా అట్లానే మేము ఉన్నాము. ఎవరైనా చిన్న వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేసి అన్న ఇక్కడ రోడ్డు సమస్య వస్తే కంపల్సరీ ఆన్ ది స్పాట్ మేము కమిషనర్ గారికి కూడా పంపిస్తున్నాం. ఇమీడియట్ మేము ఏదన్నా సమస్య ఉంటే కూడా ఇమీడియట్ ఆన్ ది స్పాట్ కమిషనర్ గారు కూడా అది ఇష్యూని క్లోజ్ చేస్తున్నాం. అట్లా మనం వర్క్ చేస్తున్నాం. మనం అవైలబుల్లో ఉన్నాం. మనం నంద్యాలలో కంపల్సరీ ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే కూడా మనం కంపల్సరీ మనం జవాబాదారీ ఇస్తున్నాం. ఏదో మనం ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వంకి తిట్టడము, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పడము అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే సరే మీరు అపోజిషన్ ఉన్నారు, మీరు చెప్తుంటారు మీరు అపోజిషన్ కాబట్టి మేము మనం మంచి చేస్తే కూడా మీరు చెడు చేస్తారనే చూపిస్తారు. సరే అది మీకే వదులుకుంటాను. కానీ ఒకటే అంటున్నాను, కంపల్సరీ వచ్చే 3-4 ఎలక్షన్లో 3-4 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మనం అంతా సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీ అన్ని వార్డులు గెలుస్తాం. ఎందుకంటే నేను ఒకటే అన్నాను మా కౌన్సిలర్స్కి, మా ఇన్ఛార్జీలకి, అందరికీ మీరందరూ 24/7 మీరు పబ్లిక్కి అవైలబుల్ ఉండాలా. చిన్న సమస్య ఏదన్నా ఉంటే కానీ మీ వార్డులో ఉండగానే కంపల్సరీ మీరు పూర్తి చేయాలా. ఎందుకంటే ఒక చిన్న ఇబ్బంది కూడా రాకూడదు. మన ప్రజలకి రెస్పాన్సిబుల్ ఉండాలా. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూశారా మాజీ ఎమ్మెల్యేకి ఏం పేరు పడిందో చూశారు. ఎందుకంటే ఆయన అవైలబుల్ లేదు. అట్లా మనం ఉండకూడదు. మనం కంపల్సరీ ఉండాలా. మనం నంద్యాలకి అట్లాంటి పేరు మనకు రాకూడదు. మనం కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలా, కంపల్సరీ పని చేయాలా. అది మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. దానికోసం నేను ఒకటే అంటున్నాను. ఇప్పుడు నిన్న కూడా ఎవరో నందికొట్కు రోడ్డు ఎవరో ఆయన సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు లోకేష్ బాబు మీద మాట్లాడినారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం మీద ఏదో గ్రాఫిక్స్ అని చెప్పినారు. 1999లో మన హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఇట్లానే నవ్వినారు అందరూ, వీళ్ళు ఏం కడతారు గ్రాఫిక్స్ ఇదంతా అని. కానీ ఈరోజు మీరు చూడండి ఎట్లా హైటెక్ సిటీ అంటే ఒక సపరేట్ సిటీ. అంటే హైదరాబాద్లో సికింద్రాబాద్, హైదరాబాద్ తర్వాత దాని తర్వాత సైబరాబాద్ అని కంప్లీట్లీ ఒక సిటీ లాగా ఉంది. అట్లా ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మీ లీడర్ ఏం చేశారు గత 5 yearsలో? మీ చీఫ్ మినిస్టర్ గారు
5 గంటల తర్వాత ఎవరికి దొరికే వాళ్ళు కాదు, ఎవరికి అవైలబుల్ కూడా ఉండేవాళ్ళు కాదు. అట్లా లేదు, మా నాయకుడు కంపల్సరీ 24 అవర్స్ అవైలబుల్ ఉంటారు. ఏది అన్నా, ఏ సమస్య కానీ, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా, ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తే కూడా ఇమ్మీడియట్ ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. అట్లా పని చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. సొంత ఎమ్మెల్యే కూడా ఏమైనా తప్పు చేస్తే కూడా ఆయనకి చెప్తున్నారు, తప్పు చేస్తున్నావు అని చెప్తున్నారు. అట్లా క్రమశిక్షణ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. సొంత ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు ఇది చేశారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ మీరే ఎంకరేజ్ చేశారు. ఎవరన్నా ఆఫీసు ఎవరన్నా పదకొట్టి వస్తే ఏమంటారు, మా వాళ్ళకి బీపీ పెరిగింది ఆఫీస్ అంటే మీరే ఎంకరేజ్ చేశారు. కానీ మా లీడర్ అట్లా కాదు. ఏదన్నా తప్పు అంటే తప్పునే, ఎవరికి ఎంకరేజ్ కూడా చేయరు, వైలెన్స్కి ఎక్కడ ఇది చేయరు. అట్లాంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. దానికోసం మన విజన్ ఓన్లీ డెవలప్మెంట్ కంపల్సరీ. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకెళ్లాలనుకున్నారు, ఎట్లా అమరావతి డెవలప్ చేయాలనుకుంటున్నారు, అట్లానే మా విజన్ కూడా నంద్యాలని నందనవనం చేయాలని ఫరూక్ గారి ఒక అంబిషన్. కంపల్సరీ మేమందరూ కానీ, రామచంద్ర అంకుల్ కానీ, ఎవరన్నా కానీ, ప్రతి వాళ్ళు మనం ఒకటే కాన్సన్ట్రేషన్, మనం నంద్యాల డెవలప్ చేయాలి. వర్తించాక కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో మనం భాగం. కాబట్టి ప్రభుత్వంలో ప్రజలు ఎట్లా చూసుకుంటుంది, వాళ్ళు కూడా ప్రభుత్వం ఉద్యోగస్తులు కూడా భాగంగా చూసుకొని ఖచ్చితంగా మనకు కూడా 25 లక్షల ఆరోగ్య మస్తులు ఖచ్చితంగా మనకు కూడా వర్తింపజేయాల్సిన అవసరము ఎంత ఉంది అంతవరకు ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా మన అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము 57 చూసినారా, కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది, 16 రాష్ట్రాలు అమలు చేసినాయి. 2023 కంటే ఆ టైంలో ఉన్న నోటిఫికేషన్లు వచ్చిన అందరూ కూడా 2003 దొరికిందా మీకు మళ్ళీ స్టాప్ చేయమో ఇట్లా పెట్టామో మీడియాకి దొరకదు దగ్గర తమ్ముడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి ఫాతిమా. ప్రస్తుతం నేను నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ 20 సంవత్సరాలు. తను డెలివరీకి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే తనకి కడుపు నొప్పి, తెల్లమైల అవ్వడము, ప్లస్ ముందు రోజు నుంచి కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో, దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి 12వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు 3:30 వరకు ట్రై చేశాము. కానీ తను పెయిన్స్ వస్తున్నా గూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బందయితే, తల కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్‌కి పోస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అటెండర్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేశాము. సో, వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఆపరేషన్‌కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఆపరేషన్‌లో ఏమి ఇబ్బంది జరగలేదు. మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్‌గానే అందరికీ జరుగుతుంది. సో, తనకి ఆ ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి 12.3 గ్రాములు ఉండింది. సో, ఇంత అంత హెచ్‌బీ ఉన్న పేషెంట్‌కి మినిమమ్ బ్లీడింగ్‌తో అంత తొందరగా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే లేదు.
ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డని తల్లికి చూపించడం జరిగింది. తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. కుట్లు వేసేంత వరకు పేషెంట్ బానే ఉంది. షిఫ్ట్ చేస్తాము అనంగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో, కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది వాళ్ళకి. బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేశాము. స్టిల్ బీపీ మనకి కంట్రోల్‌లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్‌కి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్‌కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. అన్నీ జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడెన్‌గా తనకి తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు మేము చాలా చింతిస్తున్నాం. గాంధీ చౌక్ లో దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు ఈఎన్టీలో, అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ గారు గైనకాలజీలో. తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఇన్ఫర్టిలిటీ లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రధానంగా ఇన్ఫర్టిలిటీ కేసులు అవి చూసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో పద్మావతి నగర్ లో కొత్తగా నూతన భవనాన్ని నిర్మించి ఆసుపత్రిని ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ప్రధానంగా పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విభాగం చూసుకోవడం జరుగుతుంది. ప్రసూతి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రసూతి అవసరాలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలకి డాక్టర్ ఫాతిమా బి ఎండి గైనకాలజీ క్వాలిఫైడ్. తర్వాత చాలా సుదీర్ఘకాలం నుండి ఆమె కూడా ఆపరేషన్లు, అదేవిధంగా ప్రసవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారు ఆసుపత్రిలో ఈ సేవలు అందించడానికి అక్కడ చేరడం జరిగింది. పేషెంట్ పులిమద్ది గ్రామానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా చూపించుకుంటా వచ్చింది. ఇటీవల 2-3 రోజుల కిందట ఆ అమ్మాయి ప్రసవానికి వచ్చిన సమయంలో ప్రసవం నార్మల్ కాకపోవడంతో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం, ఆ తదుపరి పరిణామాల్లో ఆమె మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరిగింది, డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు, అవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతి చెందడం అనేది జరిగింది. ఇది ఏదైనా పేషెంట్ మృతి చెందడం అనేది ఏది కూడా డాక్టర్లకి అదేమీ సంతోషకరమైన విషయం కాదు, చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలో డాక్టర్ గారు వాళ్ళు చేయాల్సిన పని, చేయాల్సినటువంటి వర్క్ చేసినప్పటికీ కూడా రోగి మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము. పేషెంట్ బంధువులకు కూడా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది, ఆందోళన కలిగిస్తుంది, దాంట్లో సందేహం ఏం లేదు. డాక్టర్ గారు ఆ పేషెంట్ యొక్క వివరాలు, ఏ పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వచ్చారు, ఎప్పుడు ప్రసవానికి తీసుకున్నాము, అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు ఏ విధంగా మేనేజ్ చేశారనే విషయాలు డాక్టర్ ఫాతిమా బి గారు చేస్తారు. చాలా మంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ ఫాతిమా బి గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు. చాలా కాలం నుండి ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్ని కూడా విజయవంతంగా అనేక మందికి, చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది. అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు. ఓకే. 1925 సంవత్సరం అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఈ దేశానికి వచ్చి క్రిస్టియానిటీని డెవలప్మెంట్ చేయడం కోసం క్రైస్తవులను మరి వారినందరికీ బాప్తిస్టులు ఇచ్చి క్రిస్టియన్ సంస్థలను ఏర్పాటు చేస్తూ చర్చెస్ను కూడా ఏర్పాటు చేసి ఆ చర్చెస్ డెవలప్మెంట్ కోసం అక్కడ ఉండేటువంటి క్రిస్టియానిటీ ఎవరైతే తీసుకున్నారో వారు అభివృద్ధి చెందడం కోసం ఈ భూములన్నింటి కూడా ఆత్మకూరు, పొలిమేరలో ఉండేటువంటి భూములు, అలాగే సిద్ధపల్లె, కృష్ణాపురము, సిద్ధాపురం వరకు ఉండేటువంటి భూములను దగ్గరగా ఆత్మకూరు నుంచి 1562 సర్వే నంబరు ABCD అనేటువంటి సర్వే నంబర్లలో, అలాగే 1296 ABCDE వరకు ఉండేటువంటి సర్వే నంబర్లలో దగ్గరగా 85 ఎకరాలు మరి పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత సిద్ధపల్లి, ముష్టపల్లి, కృష్ణాపురము, పెద్దనంతాపురము, సిద్ధాపురం వరకు దగ్గర
450 ఎకరాలు ఫారినర్స్ కొనడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఉండేటువంటి పేద క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిస్టియన్ అందరూ కూడా దాన్ని సాగు చేసుకుని బతకడం కోసమే ఇచ్చినారు, అనుభవించవచ్చు. కానీ దాన్ని అమ్మకూడదు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు తరతరాలు అనుభవించవచ్చు. అట్లా ఒక్కొక్కరికి 5 ఎకరాలుగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 5 ఎకరాలుగా ఇస్తే దాన్ని కొంతమంది అప్పుడు ఫారెస్ట్ సాగు చేసుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల చాలా కొన్ని సంవత్సరాలుగా అది దగ్గర 60-70 ఏండ్లుగా దాన్ని బీడు భూములుగా నిలబడిపోయినాయి. ఎందుకంటే నీటి వసతి లేదు, అక్కడ చెట్లు పెరిగి అడవి ప్రాంతంగా తయారైంది. కాబట్టి అక్కడికి పోయి చేసుకునేటువంటి పరిస్థితి లేనందువలన మా వాళ్ళందరూ క్రిస్టియానిటీ వాళ్ళందరూ కూడా చేసుకోలేకపోయినారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మధ్య దళారులు దాన్ని ఆక్రమణ చేసుకొని దాన్ని మా వాళ్ళకు కూడా ఆ భూమి ఎవరిదో ఏం కథనో అంటే ఒక తరం గడిచిపోయింది. అప్పటికే ఒక తరం గడిచిపోయేటప్పటికి ఈ భూములు ఎక్కడ ఉన్నాయో ఏం కాదో తెలియదు. ఫారినర్స్ కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి 1975వ సంవత్సరం వెళ్లిపోవడం జరిగింది. ఇక్కడ ఈ దేశాన్ని వదిలిపెట్టి ఆ సమయంలో ఫారినర్స్ చెక్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఒక ఎస్టీబీసీ పిఏబీసీ అనేటువంటి సంస్థ వాళ్ళు అక్రమంగా ఈ భూములను కొంతమంది మధ్యదళారులు పోయి అక్కడ కలవడం వల్ల వాళ్లకు లీజుకి ఇవ్వడము అమ్ముకోవడం కూడా జరిగింది. అయితే ఇది అమ్మకూడదు కొనకూడదు అనేటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించి చాలా మంది ఎక్కువ దీని మీద బేస్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే దీంట్లో రెడ్డిస్, ముస్లింస్, బీసీలు ఎక్కువ దీన్ని ఆక్రమణ చేసుకుని మా వాళ్లకు ఆ భూములను చెందనీయకుండా ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారులందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకొని అవినీతికి పాల్పడి చాలా మంది కూడా దాన్ని దొడ్డిదారిలో మరి రిజిస్ట్రేషన్లు చేసే స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సహకరించింది. అంటే ఒక రాజకీయంగా తర్వాత రెడ్డిల ప్రభావం వల్ల తర్వాత ధన ప్రభావం వల్ల ఈ అధికారులు ఆ విధంగా పాస్బుక్లు ఇవ్వడము, తర్వాత వారికి ఆన్లైన్ చేయడము, ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు దగ్గర 125-150 సంవత్సరాలుగా వచ్చింది. ఈ 150 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయాలనో అవన్నీ కూడా చేసేసుకున్నారు. దీనికి లేటుకు కారణం ఒకటే. వాస్తవంగా అయితే పిఏబీసీ, ఎస్టీబీసీ అనేటువంటి వాళ్ళు అక్రమంగా వచ్చి దీన్ని మావే భూములు మేము అమ్ముతున్నామని చెప్పేసి అమ్మడం వల్ల ఈ అక్రమం జరిగింది. దీన్ని మేము కోర్టుకు వేయడం జరిగింది. ఏది కర్నూలు 1945వ సంవత్సరము కర్నూలు కుల సమాజం అనేటువంటి వాళ్ళు ఆ కోర్టుకి వేయడం వల్ల అది మనకు జడ్జిమెంట్ రావడం 2024 డిసెంబర్కు మాకు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు పిఏబీసీకి, ఎస్టీబీసీకి అనేటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ల్యాండ్స్ అమ్మినట్టయితే అది చెల్లవు. ఒకవేళ ఎవరైనా అట్లా పొందినట్టయితే దాన్ని రికవర్ చేయమని చెప్పేసి వచ్చింది. అవన్నీ కూడా అధికారులకు తెలియజేశాము. ఇది అక్రమంగా జరుగుతున్నాయి, చాలా మంది దీని మీద పైరవీలు చేస్తున్నారు. అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇట్లా రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు కూడా చాలా మంది దాని నియమ నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి భూములను మరి వాళ్ళకు అన్యక్రాంతం చేయడం అనేది సరైనది కాదని వాళ్ళకి ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇచ్చాం. కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు అందరికీ పంపించేశారు. ఆర్డీఓ గారికి పంపించారు, ఎంఆర్ఓ గారికి పంపించారు, మున్సిపాలిటీకి పంపించారు, అందరూ పంపించారు. పంపించినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు వీళ్ళందరూ సహకరించినారు. కానీ ఇక్కడ ఉండే రిజిస్టరు తాను వ్యక్తిగతంగా ఏదో లబ్ధి పొందాలనేటువంటిది ఈ టైంని బేస్ చేసుకుని మీరు ఏదైనా నా పై అధికారి నుంచి ఒక ఉత్తర్వులు చెప్పండి, లేకుంటే లీగల్ గా నాకు ఏదైనా నోటీస్ పంపండి, కోర్టు నోటీస్ పంపేంత వరకు దీన్ని ఆపేది లేదు, రిజిస్టర్లు చేస్తాను నా ఇష్టం అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడినాము, ఆయన ధోరణి అట్లనే ఉంది. ఏ అధికారులు అయితే ఇది చేయొద్దు, ఇది అక్రమం అని చెప్పినప్పుడు కూడా అదే రెవెన్యూ అధికారులకు లెటర్ పంపుతున్నాడు. ఆయన ఏమని పంపుతున్నాడు, నాకు డాక్యుమెంట్స్ సరిగా ఉంటే నేను చేసేస్తాను, మీరు ఏం చేస్తారో మీరు చేయండి అన్నట్టుగా చెప్తున్నాడు. మాకు కూడా అదే ఆన్సర్ చేస్తున్నాడు. కాబట్టి దీన్ని ఎవరైనా కొని ఉంటే 1562 ABCD వరకు, అలాగే 1296 ABCD ఈ వరకు ఎవరైనా కొనింటే దయచేసి ఎవరు దాన్ని కొనొద్దండి, అమ్మొద్దండి, అది అక్రమం అని మేము తెలియజేస్తున్నాము. మరి మీరే నష్టపోతారు, దాన్ని మేమే రికవర్ చేసుకుంటాము. ఈ రికవర్ చేసిన మొత్తాన్ని పొలాన్ని మా చర్చెస్కు 30 సంఘాలుగా ఏర్పడినటువంటి ఆత్మకూరు ఫీల్డ్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు దాన్ని అంకితం చేసేది ఉంది, వాళ్ళకు సరౌండ్ చేసేది ఉంది. కాబట్టి మీరు ఎప్పటికి కూడా చెల్లవు అవి, అది ఓనర్ భూమి. కాబట్టి అది RSRలో కూడా రాయబడి ఉంది క్లియర్ గా. అయినప్పుడు కూడా కళ్ళు మూసుకొని రెవెన్యూ అధికారులు, రిజిస్టర్లు వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి చేస్తున్నారని తెలియజేస్తూ మా విన్నపం ఒకటే, ఎవరైనా సరే ఈ భూములను రిజిస్టర్ చేసుకుంటే, ఎవరైనా అక్రమంగా కొంటే, అమ్మితే వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను. నేను చిలక రాబిన్సన్ రాజు,
కస్టోడియన్ ఈ ప్రాపర్టీకి. అలాగే మా జీపీఏ గారు సల్మాన్ రాజు గారు, కాబట్టి ఆయన కూడా మాట్లాడతారని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వినోద్ కుమార్. సో ఇందాక రవికృష్ణ సార్ చెప్పినట్టు మేము ఫస్ట్ గాంధీ చౌక్లో నెరవాటి హాస్పిటల్, తర్వాత నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని 2025లో స్టార్ట్ చేశాము ఏప్రిల్లో. సో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగింది, హాస్పిటల్ని సిస్టమేటిక్గా నడిపాము. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో దురదృష్టవశాత్తు 2 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఫాతిమా గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ డాక్టర్ అయినా, ఏ హాస్పిటల్ అయినా పేషెంట్స్కి బాగా చేయాలని చూస్తారు. ఎందుకంటే పేషెంట్కి ట్రీట్మెంట్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి ఇంకో 4 పేషెంట్స్ వస్తారని ఆలోచిస్తాం. సో ఒక పేషెంట్కి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అంతే ఇబ్బంది హాస్పిటల్కి, డాక్టర్ కూడా కలుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో అదే మనకు కనపడతా ఉంది. సో మా హాస్పిటల్ తరఫున ఒక చిన్న విన్నపం ఏంటంటే, సోషల్ మీడియా వాళ్ళకి, పేపర్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్కి జరిగిన అన్యాయాన్ని మీరు చూపించారు. అట్లాగే హాస్పిటల్, డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూపించి ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చూస్తున్న పాఠకులకు కానీ, ప్రేక్షకులకు అందరికి కానీ కనీసం అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో పేషెంట్స్ వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు కానీ డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు. ఆ బాధ మాకు కూడా ఉంది. ఎందుకంటే 3 days నుంచి ఏ డాక్టర్ కానీ, మా స్టాఫ్ కానీ ఎవరు నిద్రపోలేదు ఈ విషయం అవి జరిగిన నుంచి. సో మా విన్నపం ఒకటే ఏంటంటే, పేషెంట్ అటెండెన్స్ ఇన్ఫర్మేషన్తో పాటు హాస్పిటల్, డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు పోస్ట్ చేసి సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది. సో ఈ పేషెంట్ విషయంలో అయితే మా హాస్పిటల్ కానీ, ఫాతిమా గారు కానీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము. కానీ సర్జికల్ వాటిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ సడన్గా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేయాలి. సో దానికి తగ్గట్టు అన్నీ చేసాము. బట్ ఇక్కడ తర్వాత NITCకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలిస్టులు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ప్రొసీజర్ అంతా బాగానే అయింది కానీ తర్వాత మేబీ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, లేకపోతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటాం, అంటే ఉమ్మనీరు రక్తంలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళిపోయి సడన్గా కొలాప్స్ అవ్వడము, ఆక్సిజన్ సాచురేషన్ అట్లా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి. బట్ అది రేర్గా జరుగుతుండొచ్చు అన్నారు. బట్ అది ఈ పేషెంట్కి జరిగి ఉండొచ్చు అన్నారు. సో ఇందులో మా హాస్పిటల్ గారు కానీ, కన్సల్టెంట్ ఫాతిమా గారు కానీ, NITC గారి తప్పు కానీ లేదు. ఏ హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ అయినా పేషెంట్ని బతికించనీకనే మనం ట్రై చేస్తాము. సో మాకు ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచిన మన పాస్ట్ IMA ప్రెసిడెంట్ AP డాక్టర్ రవికృష్ణ గారికి, అట్లాగే మా నంద్యాల IMA ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ గారికి, అట్లాగే మా ఇతర డాక్టర్లకి, అట్లాగే ప్రెస్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లాగే ఇవి ఇంకా ఏమీ జరగకుండా ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకొని హాస్పిటల్ని విజయవంతంగా నడుపుతామని ఇన్ఫార్మ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, NDA కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. అటు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకొని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చయిన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 70 కుటుంబాలకు, వ్యక్తులకు 70 కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశాం. అంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరం 3 నెలల్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించడం జరిగింది. గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాము మేము, దీని కింద దాదాపు 22 కోట్ల రూపాయలు ఇచ్చాము. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే, అభివృద్ధి చేస్తూనే, మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద అంటే NTR వైద్య సేవ కింద ఆరోగ్య దానికి సంబంధించినట్టు ఇస్తూను
దాని కింద వర్తించని దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే, ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు, ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు, కనీసం నెలకు నేను ప్రతి నెల 2-3 సార్లు చెక్కులు పంపిణీ చేస్తూ ఉంటాను, ఎవ్రీ మంత్. సో పోయినసారి 5 సంవత్సరాలలో లేనిపోని రూల్స్ అన్ని పెట్టి, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వైద్యం చేయించుకొచ్చుకుంటే 6 నెలల వరకు అది వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు కూడా 6 నెలలు, అంటే వాళ్ళు పోయి వచ్చిన తర్వాత 6 నెలల లోపల మాకు వాళ్ళ ఫైల్స్ ఇస్తే చేయిస్తాం. దాన్ని 3 నెలలకు కుదించి అప్లికేషన్లన్నీ తీసుకోకుండా అసలు ఎవరికి ఇవ్వాలన్నా, అంటే ఎమ్మెల్యేలకు ఇస్తే తీసుకుపోయి పని చేసి పెడతారా, లేకపోతే డైరెక్ట్గా పోయి అక్కడ సెక్రటరియట్లో ఇస్తే చేసి పెడతారా అనేది తెలియకుండా ఎంతోమంది వాళ్ళ ఒరిజినల్స్ ఫైల్స్ ఇచ్చి కూడా పోగొట్టుకొని ఆ బిల్సే రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ మన ప్రభుత్వంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ఒక్క ఫైల్ మిస్ కాకుండా వాళ్ళు ఇచ్చేటివన్నీ తీసుకుపోయి భద్రంగా అక్కడ మళ్ళీ అన్నీ రికార్డెడ్గా చేసి వాళ్ళ సెల్ ఫోన్లకే మెసేజ్ వస్తుంది చేసి, సో ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. ఈ మధ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంటే వీళ్ళకు చెప్తా ఉంటాం కదా, సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు దగ్గర 70 మంది మనం చెక్కులు పంచుతాం. ఆ ఫొటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం, ప్రభుత్వానికి పంపిస్తాం, పార్టీకి కూడా పంపిస్తాం. మనం ఎంతమందికి లబ్ధి పొందినారు వాళ్ళ డీటెయిల్స్తో సహా అలాగే వాళ్ళ దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మనకు పంపిణీ చేసినట్టు ఎక్కడ ₹1 అవినీతి తావులేదు. గత ప్రభుత్వంలో చెక్కులు చేయించుకొని ఇస్తామని చెప్పేసి దాంట్లో కమిషన్ కొట్టేసిన వాళ్ళు, చెక్కులే కొట్టేసిన వాళ్ళు లీడర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీ. ఇక్కడ అట్లాంటి తావులేదు. సో ఎంతమందికి మనం చేసినాం, ఎంతమందికి ఇచ్చినాం, సో వీటిపైన కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే వీళ్ళకు కూడా పోల్సిపోతాయి. వాట్ ట్యాక్స్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ముట్టిందా, పూర్తి స్థాయిలో ముట్టిందా, మీరు ఎవరికైనా కమిషన్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేస్తూ ఉంటే ఈ మధ్య ఒక లీడర్ పెట్టినాడు, ఇవన్నీ నిజమైనటివేనా అని. అరే సిగ్గుందర విధవా, నేను ఆయనకు కూడా చెక్ ఇప్పించిన పోయినసారి. నేను ఎవడైతే ఈ పోస్టింగ్ పెట్టాడో నువ్వు వైఎస్ఆర్లోనే ఉన్నావు, మానవత్వంతో చేయించిన. ఆ రోజు కూడా వైఎస్ఆర్లోనే ఉండేవాడు, అవునా? ఈరోజు వైఎస్ఆర్లోనే ఉన్నాడు. వెలువడు పండలానికి చెప్పి ఒక పెద్ద లీడర్, వాళ్ళ నాయన కూడా చెక్ ఇప్పించిన. అది తెలుసుకో దరిద్రుడా, మీ నాయనకి ఇప్పించేది నిజమైన చెక్ అయితే ఇప్పుడు ఇద్దరికి ఇస్తలేదు కూడా నిజమైన చెక్కే. మీ నాయనది ఏమైనా బౌన్స్ అయిటనో దొంగ చెక్కు అయిటనో, ఇవి కూడా దొంగ చెక్కులేదు. 80,000 రూపాయలు తీసుకున్నాడు వాడు విధవ. ఇప్పుడు మాట్లాడతాడు, సోషల్ మీడియాలో పెడతాడు ఇవి నిజమైనట్లే. పోయి ఇంటింటికి పోయి తిరిగి అడగండి, మీకు చేతనైనవి తప్ప ప్రజల బాగోగులు మీకు ఎప్పుడు పట్టవని మేము పదే చెప్తుంటాం కదా. ఇప్పుడు చెప్పేది అదే కదా, ప్రజలకు మంచి చేస్తూ ఉంటే కూడా ఓర్చలేరు మీరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలి మీకు, వాళ్ళ బాగోగులు అవసరంలే. చూసినారు కదా 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించారు. మీకు పదవులు కావాలా, ప్రజలు ఇచ్చే అధికారం కావాలా, కానీ వాళ్ళకి కావాల్సిన పనులు మీరు చేసి పెట్టే ఎప్పుడు ఏ పాపాన ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి తిరస్కరించి మిమ్మల్ని ఒడ్డు మీద దాన్ని ఇంట్లో కూర్చోబెట్టినారు. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు రావడం లేదు. ఏదో సోషల్ మీడియా ఉంది కానీ విపరీతం పెట్టిస్తే మళ్ళీ చెప్తున్నా, మీ నాయనకు కూడా ఇచ్చిన చెప్పు, ఈరోజు చెక్కు నంబర్తో సహా ఇస్తా, నీ బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తా, అవునా? నీ చెక్కు పాస్ అయిందా లేదా అని అందరికి చూపిస్తా. అప్పుడు నువ్వు ఏ మొగం పెట్టుకుంటావో సోషల్ మీడియాలో పెట్టుకో. అంతేగాని బుద్ధి లేని కూతురలో చూసుకుంటే ఎవరి ప్రజలు వాళ్ళు లబ్ధి పొందేవాడికి వాడు సంతోషంగా ఉన్నాడు. 50,000 ఖర్చు అయితే 20,000, 20,000, 25,000 తెచ్చిస్తున్నాం. ₹1,00,000 ఖర్చు అయితే మొన్న ఒక పేషెంట్కి అయితే దగ్గర 48 లక్షలు ఖర్చు అయింది. 48 లక్షలు ఖర్చు అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అవునా? ముఖ్యమంత్రి గారు ఎంత ఉదార ఉదయంతో దగ్గర 18 లక్షల రూపాయలు ఇచ్చినాడు. ఏమైనా సాధ్యమా? అంత సాయం నీ మొత్తానికి 5 ఏళ్ళలో కల్పించిండు. 5 సంవత్సరాలు కలిపి అందరికి కలిపి కూడా ఇచ్చినారు. మీరు దరిద్రులు ఒక్కరికే వ్యక్తికి ఇచ్చినాడు మా ముఖ్యమంత్రి గారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎవరు తేండి అప్లికేషన్ మీరు కూడా చేయిస్తా, ఏం అభ్యంతరం లేదు. ఇంతకుముందు చేయించినాం కదా, అవునా? మీ అప్లికేషన్లో మీ పార్టీ వాళ్ళు తీసుకురా, ఇప్పుడు ఇస్తున్నాం కదా, పథకాలు అందరికి ఇస్తున్నాం కదా, అవునా? కొంచెం చేయించుకో. మంచి పనులు చేసేదానికి సహకరించకపోయినా పర్వాలేదు, అనవసరమైన కామెంట్స్ చేయకండి. ఒకసారి 2 సార్లు మంచిగా చూస్తాం, తర్వాత మీ పంగబట్టే కార్యక్రమం కూడా చెప్తాను.
అది కూడా తెలుసుకోవాలి. మంచి పనులు చేస్తున్నాము, ఎక్కడన్నా తప్పు దొరుకుతుంటే చూపించండి అని చెప్తున్నాము. పార్టీలకు అతీతంగా సేవలు చేస్తున్నాము, పని చేస్తున్నాము. అంతేగాని తప్పుడు కూతలు కూసి మీరు ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదారి పట్టిదో, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు, మంచి పరిపాలన. అదే కార్యక్రమం మేము చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. మీరు అరుచుకుంటూనే ఉంటారు, నా తప్ప మీకు ఏం శాత కాదు. ఇప్పటికైనా మార్చుకోండి, మీ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ప్రత్యేకంగా శ్రీశైలం నియోజకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాగే మన ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలకు అందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. నెరవాటి హాస్పిటల్ ట్రీట్మెంట్తో గర్భిణీ మహిళ మృతి. హాస్పిటల్ డాక్టర్. ఆత్మకూరు మండలంలో పేదలకు ఇచ్చిన భూములను అమ్మరాదు. పులిమద్ది గ్రామానికి చెందిన మహిళ మృతి చెందిన బాధాకరం. నెరవాటి హాస్పిటల్ ట్రీట్మెంట్తో గర్భిణీ మహిళ మృతిపై పూర్తి వివరణ. విద్యాశాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. నంద్యాలలో ఉపాధ్యాయుల నిరసన. మెడికల్ కాలేజీలపై స్పందిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై విరుచుకుపడిన ఎన్ఎండి ఫిరోజ్.